నవ్వొచ్చిందా? అమ్మమ్మా గాయన్ని చూస్తే నేనేంది దునియాలో మొత్తం పగలబడి నవ్వుతారు. దునియా మొత్తం నవ్వుతుందా? అమ్మావా కావాలంటే చూడు. మస్తు నవ్వొస్తుందిలే మావా. బ్రహ్మానందం ఫోటో ఉందేంటి? రాత్రి నీ చూసింది గీనే కదా మావా. వామ్మో, నాన్న అంటే రచ్చ రంబోలు చేస్తుంది. చెప్పుకోవడమే బెటర్. చెప్పు మావా, నువ్వెవరి ఫోటో చూసినావు? అవును బ్రహ్మానందంని చూసా. గందుకే అంత హాయిగా వండుకున్నావు. సర్లే, పోయి నువ్వు స్నానం చేసి రాపో. గట్లనే. అవును, నేను చూసింది చేతు ఫోటోనా బ్రహ్మానందం ఫోటోనా? చేతు బ్రహ్మానందంలా కనిపించాడా లేక బ్రహ్మానందం చేతులా కనిపించాడా? ఏదో తేడా కొడుతుంది. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. వస్తున్నా. లతా శిరీష, ఏంటి అత్తయ్య గారు? నేను శ్వేతని తీసుకురావడానికి వెళుతున్నాను. ఈ లోపు రాజశేఖర్ గారు వస్తే గీతని తీసుకుని గుడికి వెళ్ళానని చెప్పండి చాలు. ఏం గుడంటే ఏం చెప్పాలి అత్తయ్య గారు? మీ తెలివి తగలయ్యా. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళానని చెప్పండి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని చచ్చే ముందు మాటలు ఇలాగే వస్తాయి. నన్ను చంపేది. ఆ శ్వేతను తెస్తా, రాజశేఖర్ నోరు మూయిస్తా. వస్తా, బాయ్. ఇక్కడ తలుపు కొట్టిన శబ్దం అవుతుంది. తలుపుల్ని మనం కదా కొట్టాలి, అదేలా కొడుతుంది? నానమ్మ గారండి, ఇదిగో ఒకసారి ఆ శబ్దం వినండి. పైన అవునత్తయ్య గారు, శబ్దం లోపల నుంచే వస్తుంది. అంటే లోపలెవరో ఉన్నారు అత్తయ్య గారు. ఎవరో ఉన్నారా? జరుగు. అది కాదు అత్తయ్య గారు. గీతకి స్ప్రోచినట్టుంది. ఇప్పుడు అత్తయ్య గారి గీతను చూశారనుకో, అది జరిగింది చెప్తుంది, అత్తయ్య చేతిలో మనకి మూడుతుంది. మరిప్పుడు ఏం చేద్దామక్క? ఒకటే మార్గం. నువ్వేం చేస్తావంటే, నానమ్మ గారండి, అర్థమైంది కదా? అర్థమైందక్క. ఓకే, పద పద.
ఏయ్, ఏంటే బయట గొళ్ళెం పెట్టలేదు కదా, తలుపెందుకు కొడుతున్నావు? బే కొడితే మీరు వస్తారో రారోనని చెక్ చేస్తున్నా. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఆ. ఆ. బా. నానమ్మ గారండి. శబ్దం ఏ గదిలో నుంచి వస్తుంది? అదిగో ఆ గదిలోంచి. ఆ గదిలోంచి. అవును. నానమ్మ గారండి. పైన గదిలో నుంచి వస్తుంది. లేదత్తయ్య గారు, ఆ గదిలోంచి చూడండి. వెళ్ళండి వెళ్ళండి. అసలు మీకు బుద్ధి అత్తయ్య గారు? అవతల నేను తలుపు వెనుక బోచు దొరుకుతుంటే తలుపు నెడతారేంటి అత్తయ్య గారు? బూజు దులిపితే సౌండ్ ఎలా వస్తుంది? అది మ్యూజిక్ బూజ్ అత్తయ్య గారు, అందుకే అలా వచ్చింది. తలుపు తీయండి. ఏం చేస్తున్నారా? అబ్బే మే వెళ్ళి బూజు దులుపుతున్నాం అత్తయ్య గారు. అబ్బా ఏం చేస్తున్నారు? నేను మీ బుగ్గల మీద బూజు కలుపుతున్నాను. బూజు చంపేస్తాను. నానమ్మ గారండి. వస్తున్నా వస్తున్నానే. అయ్యో అయ్యో అయ్యో. నానమ్మ గారండి. నానమ్మ గారు. నానమ్మ గారండి. అబ్బా అత్తయ్య గారు. ఎవరు లేరేంటి? లేరు. ఏమైంది?
రాజశేఖర్ గారు వచ్చే టైం అయింది. త్వరగా వెళ్ళి శ్వేతని తీసుకురండి. అవును కదా. బాగున్నాను కదా సూపర్గా ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళండి. ఎందుకే వెళ్తానే. అయ్యా అమ్మయ్యా. అమ్మో, అత్తయ్య చూడలేదే. ఇదిగో నువ్వు వెళ్ళి అర్జెంటుగా పాలు తీసుకురా. ఎందుకక్క? నీ తలకాయ అందులో మత్తు బిళ్ళ కలపడానికి. వెళ్ళు వెళ్ళు. అలాగే. హలో హలో మేడం, రమ్యకృష్ణ గారు. మేడం, హలో. మా అత్త అన్సు ఎలా ఉంది? ఆవిడేనా ఇంకెవరైనా? ఏందే ముసలి, గీ ఒక్కరోజు గీతలో యాక్టింగ్ చేస్తే చాలా. అవును తల్లి, లేకపోతే ఆ రాజశేఖర్ గారు నన్ను చంపేస్తారు. నీతో పాటు వస్తే నన్ను ఎత్తుకోబోతాడు. నేను రాను. అయ్యయ్యో, మా అమ్మవి కదూ, నా జీవితం మొత్తం నీ చేతిలో ఉందమ్మా. ఒక్కరోజు గీతగా నటిస్తే చాలు, ఆయన నిన్ను తీసుకోపోకుండా నేను చూసుకుంటాను. అంత దూరం వచ్చిందో నువ్వు గీత కాదు శ్వేత అని నిజం చెప్పేస్తాను. నా మాట విని ఈ ఒక్కసారికి రామ్మా ప్లీజ్. రానని చెప్పినా కదా. అమ్మమ్మమ్మమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ఒక్క గంట నటిస్తే 10,000 ఇస్తాను. కాదు 25,000 ఇస్తాను. 25,000? ఏంటయ్యా? అయ్యో, సారీ సార్. కళ్ళు నెత్తిమే పెట్టుకుని నడుతున్నావా? పొరపాటు తగిలింది. ఏంటే పొరపాటు? పొరపాటు తగిలింది. నా దగ్గర డబ్బులు లేవు సార్. ఇంటికి వెళ్ళి తీసుకొస్తా. ఇక్కడే ఇల్లు. నాటకాలు ఆడమాక. డబ్బులు తీ ముందు డబ్బులు. ఇది ఆలోచిస్తోందంటే డబ్బుకు పడిపోయింది. 25 కాకపోతే 50. నా మాట వినవా? అదే నా ఇల్లు. ఒక్క నిమిషం ఆగు, నీ డబ్బులు నేను తెచ్చిస్తా. అబ్బో, ఇలాంటి డైలాగులు చాలా ఎన్నో. డబ్బులు చేతిలో పెడితే గానీ కథలు నిన్నేనా? ఏంటయ్యా చెప్తా వినవా? ఒక్క నిమిషం ఆగు, నేను డబ్బులు ఇస్తాగా. అంటే నన్ను ముసలాడు కమ్మనీకి 50,000 డిసైడ్ చేసినామన్నమాట. అయ్యయ్యో, అది నీ నమ్మడానికి కాదమ్మా, నీ నటనకి గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఛై, నీ డ్రామా నాకు తెలియదానే? గా ముసలోడు నీ శవడాలు తీసైనా నన్ను తీసుకుపోయేటట్టున్నాడు. నేను చచ్చినా రాను. మా మామ చెల్లపు ఇంట్లో నుంచి వా. ఏంటా వినవు? చొక్కా విడు, చొక్కా వదలు. డబ్బులు ఇచ్చి కదా ముందు నువ్వు. డబ్బులు చేతిలో పెట్టవా ముందు? అరే నీకే ఆగమయ్యా. ఆగు, నీకే చెప్పేది ఆగు. ప్లీజ్ అమ్మా. పొమ్మన్నా సరే, ఆఖరిగా 1,00,000 ఇస్తాను, ఆలోచించుకో.
ఇదిగో మళ్ళీ మళ్ళీ ఇలాంటి బంపర్ ఆఫర్ రాదు, బాగా ఆలోచించుకో. అరే పొమ్మన్నానా? బంపర్ ఆఫరే ₹1,00,000 ఏయ్, గంటకి 1,00,000 లక్ష. లక్ష అంటే బాగుంటుంది. ఇదిగా లక్షే పోతాను, నాకేముంది, కర్మ పట్టింది నీకే. లక్ష అంటే కూడా వినట్లేదు. ఆఫర్ మంచిగానే ఉన్నది కానీ ముసలోడితోనే పారేశా. ఏం చేయాలా? ₹1,00,000. అమ్మ శ్వేత, ఒక ₹50 తీసుకురావే. అరే ఈ మావకుడు మధ్యలో పరిశాన్ చేస్తాడు. తొందరగా రావే. వస్తున్నా. శ్వేత, ఇగో మావా. ఇదిగో తీసుకో, ఎల్లు. ఇంకొకసారి గుద్దావో అప్పుడు చెప్తా. నువ్వు అనుసుకో మరి గుద్దడానికి. పోవే. ఏమైంది మామా? అదొక పనికిమాల గొడవ గాని. అవును, ఇందాక లోపలికి ఎవరొచ్చారే? అది కుంపదీసి చూసిండా? తప్పించుకోవాలి. ఎవరు రాలేదు మామా. అదేంటే, నేను చూస్తుండగానే ఎవరో ఒక ఆమె లోపలికి వచ్చిందిగా. అది అదే పక్క వీధిలో పూజలు చేస్తున్నారట మామా. అన్నదానానికి పిలవడానికి వచ్చింది. అన్నదానానికి రమ్మందా? ఇంతకామె ఊరే? మా నాయనమ్మ. మీ నాన్నమ్మ? మరి లేకుంటే ఆమె ఎవరు నాకెట్లా తెలుస్తుంది మామా? అవును కాదు, అదే నిజమే. సరే టిఫిన్ చేద్దాం, పద పద రా. అయ్యో, ఆ రాజశేఖర్ వచ్చే టైం అయింది. ఆ పండు తొందరగా తీసుకురండి. దేవుడా, అరటి పండ ఆపిల్ పండ లత, పండును రెడీ చేసావా? రెడీ అయింది అత్తయ్య గారు. కానీ ఆ రాజశేఖర్ నా కూతురు తనతో పాటు తీసుకెళ్లకుండా చూసే బాధ్యత మాత్రం ఇదే. అయ్యో, దాని మొహం చూసి తన్ని వెళ్ళకుంటే చాలే, తీసుకువెళ్ళడం తర్వాత. అంటే అంటే నా కూతురు మొహం అంత చిరాగా ఉంటుందా? చిచ్చి, నీకంటే బెటర్ లేవే. ఓకే. అంటే నీ ఫేస్ దానికన్నా చెండాలంగా ఉంటుందంటున్నారు అత్తయ్య గారు. నోర్ముయ్, యాక్టింగ్ అయిపోగానే డబ్బులు ఇచ్చేయాలి. అలాగే ఇస్తానులే, దాన్ని పిలవ్వే. పండు, అమ్మ పండు, రామ్మా. అయ్యో, చూసారా చూసారా ఎంత బాగుందో. దాని జడ బాగానే ఉందక్క. షూ, నువ్వు నోరు మూయవే. అదిగో వచ్చేస్తున్నాడు, జాగ్రత్తగా మేనేజ్ చేయండి. నమస్కారం. అనసూయ, ఎక్కడ నా మనవరాలు ఎక్కడ? అయ్యయ్యో, అదేంటండి, కంటి ముందే మనవరాలు పెట్టుకుని ఎక్కడా అని అడుగుతారేంటి? ఏంటి, మనవరాలు కంటి ముందుందా? ఏది? ఇదిగోండి బాబాయ్ గారు, మీ మనవరాలు.
పిచ్చి పట్టిందా? పిచ్చి వాగుడు వాగుతున్నారు. ఇది నా మనవరాలేంటి? నా మనవరాలి నేను గుర్తుపట్టలేనంత ఏదోలా కనపడుతున్నానా? వెటకారాలు ఆపి నా మనవరాలు పిలవండి. గీత, అమ్మ గీత. అయ్యో రాజశేఖర్ గారు, అదేంటండి, ఇదే మీ మనవరాలండి. తెల్లగా ఉంటే దిష్టి పెడతారని హారతి పొగతో నల్లగా అయింది అంతే. అవునండి, హైట్ పెరగడానికి ఎక్సర్సైజులు అవి చేస్తే కొంచెం పెరిగిందంతే. నోర్మేడే, ఇంకొక మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏ పాప ఇలారా. నీ పేరేంటి? పండు తాతగారు. మీ అమ్మ నాన్న పేరేంటి? బద్రీ లతా తాతగారు. మొత్తంగా బుక్ చేసేసిందే. వెరీ గుడ్. నిజం చెప్పినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళు. వీళ్ళ పిల్లని పట్టుకొని నా మనవరాలని చెప్పి నమ్మించాలని చూస్తావా? నా సంగతి తెలిసి నన్నే మోసం చేయాలని చూస్తావే నిన్ను. అయ్య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 య్yయ్యయ్yయ్yయ్yయ్యయ్y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